పరమైన అంశంలో ఏంటంటే సింపుల్ మెజారిటీతో రాష్ట్రాన్ని ఏర్పాటు చేయొచ్చు. ఒక ఢిల్లీ లాంటి అరేంజ్మెంట్ ఉంటే తప్ప, ఎందుకనంటే స్టేట్ సబ్జెక్ట్ ఒకటి లా అండ్ ఆర్డర్ ఒకటి ల్యాండ్ అనే కాదు, స్టేట్ సబ్జెక్ట్ ఏది ఉన్నా కూడా అది సెంట్రల్ గవర్నమెంట్ కానీ లేకపోతే యూనియన్ టెరిటరీ కానీ, యూనియన్ టెరిటరీ అంటే సెంట్రల్ గవర్నమెంటే, యూనియన్ టెరిటరీ అంటే సెంట్రల్ గవర్నమెంటే. అక్కడ లెఫ్టినెంట్ గవర్నర్ ఉంటాడు, గవర్నర్ ఉండడు. అతనికి అధికారం ఇవ్వాలి అని అంటే పార్లమెంట్ చట్టం చేయాలని చెప్పేసి వారు చెప్పినారు. అది కరెక్ట్. ఆ విషయం లోపల దీంట్లో ఏ విషయాన్ని ట్రాన్స్ఫర్ చేయాలన్నా కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ అవసరం అనేది, స్టేట్ సబ్జెక్టు సెంట్రల్ గవర్నమెంట్ పోవాలని అంటే రాజ్యాంగ సవరణ అవసరం. అట్లాంటిది ఏమన్నా కంటెంప్లేట్ చేస్తున్నారా? ఎందుకంటే ఆ రోజు ఒక స్టేట్మెంట్ వచ్చింది, రాజ్యాంగ సవరణ అవసరమేమో, దాంతో మనకు అనుమానాలు వస్తాయి. ఈ అనుమాన నివృత్తి ఎట్లా చేసుకోవాలని అంటే బిల్లు వచ్చేదాకా మనం వెయిట్ చేయాల్సింది. అప్పటిదాకా మనకేం తెలియదు. ఒకవేళ వాళ్ళు స్టాల్ చేయదలుచుకొని ఏంటంటే దీన్ని ఇట్లాగే కంటిన్యూ చేద్దాం, డిపెండింగ్ ఆన్ ప్రెషర్స్. ఇప్పటికి 4 సార్లు అయింది. మరి రేపు పొద్దున కూడా ఏంటంటే చూద్దాంలే, మనమైతే బిల్లు ఇంట్రడ్యూస్ చేసి ఒకవేళ రాజ్యాంగ సవరణ రాకపోతే అప్పుడు మేమేం చేస్తాం, ఇక ఫలాని వాళ్ళు వ్యతిరేకించినారని చెప్పడానికి అదొక సినారియో మాత్రమే. అట్లా జరుగుతుందని చెప్పేసి నేను అంటలేదు. ఈ 3 విషయాలు నాకు తోచిన విషయాలు. 4వ విషయం ఏమిటనంటే వాట్ ఈస్ ద పొలిటికల్ ఇంప్లికేషన్ అనేది ఇక్కడ చర్చనీయాంశం కాదు కాబట్టి అదొక సబ్జెక్టు సెపరేట్గానే మనం పెట్టుకోవాలి. నీళ్లకు సంబంధించిన విషయం, కరెంటుకు సంబంధించిన విషయం, వీటికి సంబంధించి కొన్ని అగ్రిమెంట్స్ ఉంటాయి. వాటికి సంబంధించి ఎట్లాంటి నిర్ణయాలు తీసుకుంటారు, దానికి సంబంధించిన కాన్స్టిట్యూషనల్ విషయాలు ఏమన్నా ఉన్నాయా, అది వీరిద్దరిట్లో ఎవరైనా చెప్పగలిగితే అది చాలా బాగుంటుందని చెప్పేసి నేను ఆశిస్తున్నాను. అయితే మనకు సంబంధించి, తెలంగాణకు సంబంధించి ప్రతి వ్యక్తి హృదయంలో ఏంటంటే తెలంగాణ కావాలని చెప్పేసి ఇన్ని సంవత్సరాలుగా మనం పోట్లాడుతున్నాం. అది ఎంతవరకు వచ్చినామనంటే, మేము 25 సంవత్సరాల కింద ఒక డాక్యుమెంట్ తయారు చేసి దాన్ని పబ్లిష్ చేసినప్పుడు తెలంగాణ ఒక కలోనియల్ ప్రాంతం అని చెప్పేసి అడిగితే చాలామంది తెలంగాణ వాళ్ళు దాన్ని అబ్జెక్ట్ చేసినారు. ఈరోజు ఇది వలసాధిపత్యం, వలస ప్రభుత్వం, వలసాంధ్రవాదులు అని చెప్పేసి అందరూ నోటి నుంచి మనం వలస అని చెప్పేసి వింటున్నాం ఇప్పటివరకు. కాబట్టి ఈ వలసీకరణ నుంచి లేకపోతే వలసాధిపత్యం నుంచి బయటపడాలని అంటే ఎన్నో ప్రయత్నాలు చేసినాం మనం. వాళ్ళు ఎంత డిలే చేస్తే అన్ని రకాలుగా సమాజంలో ఉన్నటువంటి అనేక విషయాలు, సామాజిక అంశాలు కావచ్చు, సాంస్కృతిక అంశాలు కావచ్చు, లేకపోతే లాంగ్వేజ్కి సంబంధించి కావచ్చు, లిటరేచర్కి సంబంధించి కావచ్చు, లేకపోతే భావజాలానికి సంబంధించింది కావచ్చు, అక్కడ వీ హ్యావ్ డీకాలనైజ్డ్ అవర్ సెల్స్. ఎవరిని అడిగినా మా తెలంగాణ వేరే కావచ్చు, కాకపోవచ్చు, కామన్ ఫ్యాక్టర్స్ ఎన్ని ఉన్నప్పటికీ కూడా తెలంగాణ కల్చర్ ఈజ్ డిఫరెంట్, తెలంగాణ భావజాలం వేరు, మీ ఐడియాలజీ మాకు అవసరం లేదు. మేము తెలుగు తల్లిని మేము ఒప్పుకోము, తెలంగాణ తల్లి వేరే అని చెప్పే కాడికి కూడా వచ్చినాం. కాబట్టి ఆ రకమైనటువంటి డివిజన్ వచ్చింది. కానీ దీనికి ఫ్రూజన్ ఎప్పుడు రావాలి? దీనికి ఏందనంటే మనకందరికీ తెలుసు, రాష్ట్రం వస్తే తప్ప దీనికి నిష్కృతి లేదు అని చెప్పేసి రియలైజ్ అయింది. కాబట్టి ఈరోజు ప్రతి వ్యక్తి ఏం చేస్తున్నాడు, ఇప్పుడు ఆత్మత్యాగాల దాకా ఎందుకు వస్తుందండి? రాష్ట్రాలు ఎన్నో ఏర్పడ్డాయి, రాష్ట్రం కావాలని ఉద్యమాలు ఏర్పడ్డాయి, చంపితే చచ్చిండ్రు. కానీ స్వతహాగా ఏంటంటే నేను త్యాగం చేస్తున్నానంటే ఒక పొట్టి శ్రీరాముల్లాగానే మిగతా వాళ్ళు కూడా చేసిందని చెప్పేసి ఎందుకు అనుకోరు? ఎందుకనంటే మార్టీర్డమ్ అని ఏదైతే అంటామో, వాట్ ఈజ్ మార్టీర్డమ్? ఇట్ ఈస్ డెత్ ఫర్ ఎ కాజ్. ఆ కాజ్ కోసం చావడం ఏదైతే ఉందో, నేను పంజాబ్లో ఒక విషయం చెప్తా. పంజాబ్లో జరిగినప్పుడు ఏమైందనంటే అక్కడ చాలామంది ఖలిస్తాన్ కావాలని చెప్పేసి కొట్లాడిన వాళ్ళు ఉన్నారు, వీళ్ళంతా టెర్రరిస్టులు అని చెప్పేసి అన్న వాళ్ళు ఉన్నారు. అది ఒక దృక్పథంతో. కానీ పంజాబ్లో వాళ్ళ ఫాలోవర్స్ ఏమనుకున్నారంటే వీళ్ళంతా షహీదులు అయిపోయినారు అనుకున్నారు. మనం కూడా ఆ రకంగా ఏం చేస్తానంటే మన దగ్గర షహీదులు అయిపోయినారు వీళ్ళు, మార్టీర్స్ మెమోరియల్ అని పెట్టుకున్నాం మనం అక్కడ. కాబట్టి ఏంటంటే ఒక కాజ్ కోసం తన ప్రాణాలను అర్పించడం అనేది ఏదైతే ఉందో 1000 దాకా వచ్చిందని చెప్పేసి అనుకుంటే, ఈ వలస పాలన ప్రతి మనిషి లోపల ఏందనంటే అది ఇంకిపోయింది. అనేక సామాజిక సమస్యల మూలంగా ఏదైనా కానివ్వండి,
దాంట్లో వచ్చిన మార్జినలైజేషన్ కానివ్వండి, దాంట్లో వచ్చిన పెరిఫెరలైజేషన్ కానివ్వండి, దాంట్లో వచ్చిన కలోనియల్ ఎక్స్‌ప్లాయిటేషన్ కానివ్వండి, అసమానతలు కానివ్వండి, ఇంకేమన్నా కానివ్వండి, ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ వాళ్ళ మాటల్లో చెప్తారు. కానీ యాక్చువల్గా ఏంది కాలనైజేషన్ అంటే ఏంది అనే విషయం మీద చాలా చర్చ జరుగుతుంది. రేపు పొద్దున తెలంగాణ రాష్ట్రం వస్తే అది ఏ పేరుతో వస్తుందో నాకు తెలియదు, కానీ హైదరాబాద్ స్టేట్ అని పేరు రావచ్చు, దానికి తెలంగాణ స్టేట్ అని రావచ్చు, రాయల తెలంగాణ అని రావచ్చు, ఏదన్నా రావచ్చు. వచ్చిన తర్వాత ఇది మొదటి మెట్టు మాత్రమే అవుతుంది మన రాష్ట్రం ఏర్పాటు, రాష్ట్ర ప్రభుత్వ ఏర్పాటు. ఆ అధికారాన్ని వినియోగించుకొని హౌ ఆర్ వి గోయింగ్ టు డీకాలనైజ్, అనేక అంశాల్లో అనేక సెక్టర్స్లో మనం ఏ రకంగా డీకాలనైజ్ చేయబోతున్నాం, ఎట్లాంటి అరేంజ్మెంట్ ఉంటే. ఇప్పుడు యూనియన్ టెరిటరీ అంటున్నారు. యూనియన్ టెరిటరీ అని అంటే తెలంగాణ వాళ్ళకు ఆ యూనియన్ టెరిటరీ మీద హక్కు లేదు కదా, పరిపాలించుకునే హక్కు లేదు. ఇక్కడ రిసోర్సెస్ కానీ, తర్వాత ఇక్కడ వచ్చే ఫైనాన్సెస్ కానీ, ఇక్కడ వచ్చే రెవెన్యూస్ కానీ, లేకపోతే ఇంకా వేరే విషయాలు కానీ దాని మీద ఉండవు. ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఏమవుతాయి, మెడికల్ ఇన్స్టిట్యూషన్స్ ఏమవుతాయి, స్టేట్ లెవెల్ యూనివర్సిటీస్ ఏమవుతాయి, స్టేట్ లెవెల్ ఇన్స్టిట్యూషన్స్ ఏమవుతాయి, ఇవన్నీ ఉన్నాయి. తర్వాత ఏంటంటే 150 కార్పొరేషన్స్ ఉన్నాయి. కార్పొరేషన్స్ ఏమవుతాయి ఆ టెరిటరీలోకి వచ్చిన తర్వాత. అప్పుడు చాలా అంటే మనం ఆలోచించే విధానం ఏంటంటే మరి రాజకీయంగా వీటిని ఎట్లా మనం సాధించుకోవాలనే విషయం మనకి ముందుకు వస్తుంది మళ్ళీ. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే దీంట్లో రాజ్యాంగపరమైన చట్టపరమైన అంశాలే కాకుండా యూనియన్ టెరిటరీ వస్తే వచ్చే ఇంప్లికేషన్స్ ఏవైతున్నాయో కేవలం లా అండ్ ఆర్డరే కాకుండా, ల్యాండ్ ఒకటే కాకుండా ఈ వీటి విషయాల్లో కూడా ఏంటంటే రేపు పొద్దున కొట్లాటలు రావచ్చని అని ఒకటి ఉంది. తర్వాత ఇప్పుడు ఇవన్నీ లేకుండా కూడా వచ్చినా కూడా ఏంటంటే ఇప్పుడు మనకు బచావత్ అవార్డు లాగా కొత్తగా ఏంటంటే రివర్ వాటర్కి సంబంధించి ఒక అవార్డు ఉంది. ఆ విషయాన్ని మిత్రులు ఇంతకుముందు నాకు ప్రస్తావించినారు. వాళ్ళు ఏమన్నారంటే అవార్డు ఇచ్చిన తర్వాత ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉంది కదా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అవార్డు ఇస్తారు. ఇచ్చిన తర్వాత ఏంటంటే అది ఎట్లా అప్లికేబుల్ అవుతుంది తెలంగాణ వచ్చిన తర్వాత, ఆంధ్ర ప్రాంతానికి ఎంత పోతుంది, తెలంగాణ ప్రాంతానికి ఎంత ఉంది, తెలంగాణ ప్రాంతం అని మెన్షన్ చేయరు కదా వాళ్ళు అనేటువంటి ప్రశ్న వాళ్ళు లేవదీసినారు. దానికి సుదర్శన్ రెడ్డి గారు సమాధానం చెప్తారని నేను ఆశిస్తున్నా, లేకపోతే శ్రీధర్ అయినా దాని గురించి ఎక్స్ప్లికేట్ చేయొచ్చు. కాబట్టి నేను అంటున్నది ఏమిటనంటే ఇంత ఇంప్లికేషన్ ఉన్నటువంటి తెలంగాణ సమస్యని దాన్ని ఒక పర్టికులర్ ఫ్యాక్టర్కు మనం దాన్ని రెడ్యూస్ చేసి ఆ రకంగా అర్థం చేసుకుంటే మనకు అదే అర్థపడదు, బోధపడదు అనే విషయాన్ని తెలియజేస్తూ, ఇప్పుడు ఎవరైతే ప్రశ్న అడగదలుచుకున్నారో ప్లీజ్ చేయలేకండి. మీరు చివరతను ప్లీజ్ కా, మీరు ప్రశ్న మాత్రమే అడగాలి. మీరు ప్రశ్న అడగక మీరు ఇంకేమైనా చెప్తే నేను అక్కడనే కట్ చేస్తాను. ఇప్పుడు ఇన్కమ్ కొరకైతే రామలక్ష్మణ్ గారు చెప్పారు, డెట్స్ కొరకు చెప్పలేదు. సో డెట్స్ ఎట్లా షేర్ అవుతాయి, ఎందుకంటే డెట్స్ వర్ ఇన్కర్డ్ ఇన్ ద యునైటెడ్ ఆంధ్రప్రదేశ్, బట్ మోస్ట్ ఆఫ్ ద ప్రాజెక్ట్స్ వర్ డైవర్టెడ్ టు ది ఆంధ్ర రీజన్, వి నో దట్. సో అక్కడ ప్రాజెక్ట్స్ అక్కడ పోయినాయి, అప్పులు మాత్రం ఇక్కడ మిగిలిపోయింది. సో అప్పులు ఎట్లా తెగుతుంది. రెండోది ఇప్పుడు వాళ్ళు రికార్డ్స్ అన్నీ డిస్ట్రాయ్ చేస్తున్నారు. జస్ట్ అయితే in the absence of records, how is it that we are going to sort out the details, and how are we going to establish the seniority, whatever. ఇప్పుడు సర్వీస్ రికార్డ్సే ఉన్నాయి. ఇప్పుడు అవి పోయినాక హౌ డు యూ ఎస్టాబ్లిష్ దట్, అదొకటి. దెన్ ఓకే సరే, ఓకే, రైట్, థ్యాంక్ యూ. Okay, last, for the losses that Telangana has incurred, and who is going to bear for that in terms of employment, other revenues also. Thank you. For division of assets and liabilities, there will be independent commission. The commission would decide the assets and liabilities of both the states. నెక్స్ట్ ప్లీజ్. ప్రెసిడెన్షియల్ ఆర్డర్ను ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ద్వారా తీసేయచ్చు అని అన్నారు. ప్రెసిడెన్షియల్ ఆర్డరు తెలంగాణలో ప్రాంతంలో ఈ జోన్స్లో అసలు చాలా మటుకు అమలే కాలేదు. ఆ ప్రెసిడెంట్ ఎవరిని శిక్షించలేదు, నా ఆర్డర్ను మీరు అమలు చేయలేదు, నేను ప్రెసిడెంట్ని దేశానికి, మరి మీరేమో నాకు సెక్రటరీలో ఆంధ్రప్రదేశ్లో ఉన్నవాళ్ళు
నా ఆర్డర్ను మీరు అమలు చేయలేదు అని ఇంతవరకు ఆయన ఒకరిని శిక్షించినట్టుగా ఎక్కడ లేదు. అట్లాంటి ప్రెసిడెన్షియల్ ఆర్డరు ఇక ముందర ఎక్కడ అడ్డంకి అవుతుంది? అసలు ప్రెసిడెన్షియల్ ఆర్డర్ను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చాలా మటుకు అమలు చేయలేదు. దానికి ప్రెసిడెన్షియల్ ఆర్డరు అమెండ్ అయింది ఎన్నోసార్లు, ఒక 16 సార్లు 20 సార్లు ఎన్నోసార్లు అమెండ్ అయిపోయింది. మనకు తెలియకుండా కూడా లేటెస్ట్ కూడా 14Fకి సంబంధించింది. అయితే అమలు కాలేదు కాబట్టి ఏంటని అంటే నేను తీసేయకున్నా అదేంటంటే ప్రెసిడెంట్ ఏం డిసైడ్ చేస్తాడని అంటే క్యాబినెట్ డిసైడ్ చేస్తుంది దానికి సంబంధించి. అయితే ఏందనంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈ ప్రెసిడెన్షియల్ ఆర్డర్ అనేది ఉంటుందా ఉండదా అనే ప్రశ్నకు సమాధానం కావాలి తప్ప అది ఇంప్లిమెంట్ అయిందా కాలేదా అనే సంగతి మీద ఎన్నోసార్లు రిప్రజెంటేషన్స్ ఇచ్చినాం అందరికీ. మన రిప్రజెంటేషన్స్ ఎన్నోసార్లు పోయినాయి. అక్కడ ప్రెసిడెంట్ని కలిసినాము, వాళ్ళని కలిసిన వీళ్ళకి ఇప్పుడు మీ 10 ఏళ్ళ ఉద్యమంలో మనం చేసింది ఏంది? అది అమలు కాలేదని చెప్పేసే కదా ఉద్యమం చేసి వాళ్ళని అడిగితే ఉద్యమం మరి ఇక్కడనే స్టేట్ గవర్నమెంటే డిసైడ్ చేయాలా అమలు అయిందా లేదా అనేది. దాని మీద సంబంధించి కమిటీలు వేసినారు, జీవోలు తీసినారు, ఏది అమలు కాలేదు. అమలు కాకపోతే కోర్టుకు పోయినారు, కోర్టుకు పోయిన తర్వాత మళ్ళీ మొదటికే వచ్చింది. కాబట్టి దాని మీద పెద్ద చర్చ అవసరం లేదు. కానీ ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ఉంటుందా రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఉండదా అనే దాని గురించి చర్చ ఉండాలి తప్ప మిగతా విషయాలు అమలు అయింది అమలు కాలేదంటే చాలా విషయాలు అమలు కానీ ఉన్నాయి, అదొకటే కాదు. మీరు మాటలు చెప్తారా సార్ ఏమన్నా? నేను ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ఉంటుందా పోతుందా అనే దాని మీద 371D and presidential order would not survive once the state is bifurcated. They will become infructuous unless suitably amended by another constitutional amendment. ప్లీజ్ కమ్. ఎందుకంటే వాళ్ళు వెళ్ళిపోవాలి, చాలా దూరం వెళ్ళాలి. మీరు చిన్నగా నమస్తే సార్ టు ఎవ్రీబడి. హైదరాబాద్ అనేది తెలంగాణకి వేల సంవత్సరాల నుండి తెలంగాణ ప్రజలు కష్టపడి వాళ్ళ రక్తాన్ని అమ్ముకొని వాళ్ళ రక్తాన్ని చిందించి కట్టినటువంటి ఈ రాజధాని హైదరాబాదు. ఒకవేళ హైదరాబాద్ను సెంటర్ చేయాలనుకుంటే లేకపోతే ఏమంటారు యూనియన్ టెరిటరీ చేయాలనుకుంటే తెలంగాణ ప్రజలు ఒప్పుకోవడానికి వీలే లేదు. ఒప్పుకుంటారా? అట్లా ఒప్పుకోరు. ఒప్పుకోకపోతే ఏం చేయాలి? థ్యాంక్ యూ. అది మీరు చెప్పవలసింది. ప్రతి తెలంగాణ పౌరుడి రక్తంతో నిర్మించబడిన ఈ హైదరాబాద్ పట్టణము ఎట్టి పరిస్థితుల్లో చేతుల్లో నుండి పోవడానికి వీల్లేదు. అది ఏం చేయాలని తమరు చెప్పాలి. సరే, రెండు ఉంటాయండి. ఇది ఫలానా చేస్తామని చెప్పే మొదలు ఇక్కడ అంగీకారం తీసుకొని చేస్తారు. అది అంటే రాజకీయ వర్గాల్లో ఏం జరుగుతుందని అంటే పొలిటికల్ పార్టీస్ని కన్సల్ట్ చేసే యూనియన్ టెరిటరీ అనే దాన్ని ఆ రకమైనటువంటి అధికారాలు కలిగింపజేసుకునే ఉద్దేశంతో చేస్తే వాళ్ళు అప్పుడు ఏం చేస్తారంటే ఆపోజిషన్ పార్టీస్ కూడా కన్సల్ట్ చేయవలసిన అవసరం ఉంటుంది. ఒకవేళ అది చేసినా ఇప్పుడు ఏముందని అంటే ఒక సమస్య, బీజేపీ ఉంది. బీజేపీ యొక్క సహకారం లేకుండా అట్లాంటి అమెండ్మెంట్ తీసుకురావడం అనేది చాలా సాధ్యమయ్యే పని కాదు. దాంట్లో ఏమవుతుందనంటే వాళ్ళు ఆల్రెడీ ఒక బిల్లు పెట్టున్నారు, ప్రైవేట్ మెంబర్స్ బిల్. ఆ బిల్లులో ఏముందనంటే సాఫ్సీగా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయాలా ఈ 10 జిల్లాలతో అని చెప్పేసి ఉంది. మేము పెట్టిన బిల్లే మీరు పాస్ చేయండి, ఆ బిల్లుకు అనుకూలంగా మీరు బిల్లు తయారు చేయకపోతే మేము సపోర్ట్ చేయమని అంటే అప్పుడు చేసేది ఏం లేదు సెంట్రల్ గవర్నమెంట్. అదొకటి. రెండోది ఏమిటనంటే మేము దీన్ని యూనియన్ టెరిటరీ చేయదలుచుకున్నాము, ఢిల్లీ మోడల్లో ఇంకే మోడల్లో రాష్ట్రాలకున్న అధికారాలను మేము సెంట్రల్ గవర్నమెంట్ తీసుకోదలుచుకుంది అని చెప్పేసి అంటే దానికి 2/3 మెజారిటీ కావాలి. కాబట్టి అది ఎంతమందినో ఒప్పించాలి. నేను అనుకుంటున్నది ఏంటనంటే అట్లాంటి సవరణ చేయడానికి ఒక సెపరేట్ పీస్ ఆఫ్ లెజిస్లేషన్ అవసరం అవుతుంది. దీంట్లో కలిపి ఆ రాజ్యాంగ సవరణ కూడా దీంట్లో కలుపుతారని చెప్పేసి నేను అనుకోవడం లేదు. ఆ విషయంలో మరి వీళ్ళు చెప్పాలి, న్యాయమూర్తి గారు చెప్పాలి. మూడోది ఏమిటనంటే మన ఉద్యమం మేము అడిగింది ఏంది, మీరు ఇస్తున్నది ఏంది. ఇప్పుడు రాయల తెలంగాణ కూడా అదే. ఇప్పుడు మేము రాయల తెలంగాణ నుంచి ఆ 2 జిల్లాలు మా దగ్గర కలపమని లేదే. వాళ్ళు ఏం చేస్తున్నారు, రాజకీయ అభిప్రాయం తెలుసుకుంటున్నారు. ఏమయ్యా మీకు 2 జిల్లాలు కలిపితే మీకు పోయింది ఏంది అంటే ఇవ్వండి అని అనేవాళ్ళు ఉన్నారు. ఎందుకు సార్ అని చెప్పేసి అనేవాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకు 2 జిల్లాలు ఇవ్వడం అనేది? కాబట్టి ఏంటంటే మీరు చెప్తున్నది ఏదవుతుందో యూనియన్ టెరిటరీ అపోజ్ చేస్తాము, రాయల తెలంగాణ కూడా అపోజ్ చేస్తాము. కానీ ఒకవేళ బిల్లు పాస్ అయిన తర్వాత ఏం చేస్తాం? బిల్లు పాస్ అయ్యే లోపలే ఈ ఉద్యమం రావాలి, అంతే. ఇంకోటి ఏమంటే నేను మొన్న కిరణ్ కుమార్ రెడ్డి ఒక రిపోర్ట్ ఇచ్చాడు మొన్న. ఆ రిపోర్ట్ మీద ఒక చిన్న కవిత ముందు ఇంత మళ్ళీ వినిపిస్తున్నా. ఏ ఆంధ్రాకి సర్కార్ మగర్మచ్ హై झील की
तेलंगाना झील है, आंध्रा की सरकार मगरमच्छ है झील की, मछलियां खा रही है छील के, सब ऐसे खामोश खड़े हैं जैसे कोई है ये पत्थर मिल के, शायद इसलिए डर रहे हैं। राम ने वनवास किया, वो घाव सहते ईशान ने कील के। तेलुगु में क्या है बोले तो, ఈ ఆంధ్ర సర్కారు కిరణ్ కుమార్ రెడ్డి ఒక ముసలి లాంటి వాడు, తెలంగాణ ప్రజలు ఒక చేపలు లాంటి వాళ్ళు, ఈ చేపలకు ఆ ముసలి చీల్చి చెండాడుతున్నది. ఎవరికైతే మనం ఎన్నుకున్నామో మన ఎమ్మెల్యేలు మన ఎంపీలు ఒక రాళ్లుగా మారిపోయి మైలు రాయిలుగా, ఎందుకయ్యా రాయిగా మారిపోయావంటే అలనాడు సవత్తల్లి ప్రేమకు రాముడు వనవాసం పోయిండు, యేసుకు ధర్మ ప్రచారం యేసుకు శిలువ ఎక్కిండు అని భయపడుతున్నారు. ఈ భయానికి ఎట్లా పట్టి తేవాలి మనం? మన ఎమ్మెల్యే భయపడుతున్నారు. दानिकी भी जवाब एंटी आखिरी में एक निज़ाम की दुआ है, बोल के हट जाता हूं मैं, निज़ाम की दुआ है मालूम जरूरी है, जस्टिस यहाँ पे जस्टिस साहब भी है। निज़ाम सरकार रोजाना मगरिब में नमाज होती थी, मगरिब में इतना नमाज हुई, दुआ करते थे अल्लाह ये आंध्रा वालों को मद्रास में अच्छा रख। हिंदू सेंट्रीज भी थे, लोग सब सुनते थे। ये बोलिए निज़ाम पर सरकार हैदराबाद के सरकार है, आंध्रा के सरकार है, मद्रास सरकार है, क्या है ये दुआ क्या हो रही है? आंध्रा वाले अच्छा रहो क्यों बोल रहे, हम कहाँ जाना? तो किशन प्रसाद प्रधानमंत्री थे, उनसे पूछा गया कि भाई क्या है आप लोग दुआ कर रहे हैं, आंध्रा वाले अच्छा और मद्रास में क्यों बोल रहे हैं? उन्होंने बोले आंध्रा से मद्रास वाले बाहर आना चाह रहे हैं, उन मद्रास की जेल में कैद है, अगर उनकी आज़ादी हमारी मौत है। मैं ये दुआ कर रहा हूँ मद्रास वालों को आंध्रा में अच्छा रखो, अगर वो आजाद हो गए तेलंगाना चीर के फाड़ के खा जाते। खुदा आपकी शपथ है। ఇట్స్ ఓన్లీ ఏ కామెంట్, బట్ దట్ టు ఏ పొయిటికల్ కామెంట్. ఇక్కడ ఎవరు లిటరేచర్కి సంబంధించిన వాళ్ళు లేరు దానికి సమాధానం చెప్పడానికి. దానికి రాజ్యాంగపరమైన విషయాలు, చట్ట సంబంధమైన విషయాలు ఇక్కడ దాంట్లో లేవు కాబట్టి మేము చెప్పడానికి వీల్లేదు. సరే మీ ఎమోషన్ మీరు ఎక్స్ప్రెస్ చేసినారు, అట్లాంటి ప్రతి ఒక్క వ్యక్తి ఇక్కడ ఎమోషన్ ఎక్స్ప్రెస్ చేసే పరిస్థితిలో ఉన్నాడు కాబట్టి దాని గురించి చర్చ అనవసరం అండి. చేయదలుచుకున్న ఇప్పుడు సర్ఫకాస్ భూముల గురించి మీరు అడిగినారు. సర్ఫకాస్ భూముల గురించి ఏంటంటే చట్టం చేయాల్సిన అవసరం ఉంటుంది తెలంగాణ వస్తే. యూనియన్ టెరిటరీ వస్తే ఏం చేస్తుందని చెప్పేసి అది రేపటికి రూపం లేదు, దాని గురించి మనం మాట్లాడుకోవాల్సింది కూడా చాలా తక్కువ ఉంటుంది. కాబట్టి ఏమవుతుంది అంటే అదొకటే కాదు, అసైన్ ల్యాండ్స్ ఉన్నాయి, వక్ఫ్ ల్యాండ్స్ ఉన్నాయి, గవర్నమెంట్ ల్యాండ్స్ ఉన్నాయి, ఎన్నో ల్యాండ్స్ ఉన్నాయి, అక్వైర్డ్ ల్యాండ్స్ ఉన్నాయి, ఎన్నో ల్యాండ్స్ ఉన్నాయి. కాబట్టి ఏంటంటే ల్యాండ్స్ అన్నీ ఏమవుతాయనంటే మనం రేపు పొద్దున నేను అందుకే అన్నాను డీకాలనైజేషన్ ప్రాసెస్లో ఇవన్నిటి మీద మనం విచారం చేయవలసిన అవసరం ఉంటుంది. కాబట్టి అది ఇప్పుడు ఏంటంటే మనకు రాష్ట్రం రావాలి, అధికారం వస్తే ఏంటంటే వాటిని మనం అదుపులో పెట్టుకోవడానికి అవకాశం ఉంటుందని చెప్పి ఒక ఆశిస్తమే తప్ప ఇది జరుగుతుందా జరగదా అంటే ఎవడు అధికారంలో ఉన్నాడో వాని మీద మళ్ళీ ప్రెషర్ పెట్టాలి, ఉద్యమం చేయాలి, కోర్టుల కేసులు వేయాలి, ఇవన్నీ ఉంటాయి. కాబట్టి దాని గురించి చర్చ అవసరం లేదండి. ఇప్పుడు అంటే ప్రత్యేకమైన దీనికి ప్రత్యేకించి ప్రశ్నలు మాత్రమే అడగాలి. ప్రతిసారి ఏంటంటే దీని బయట అడుగుతున్న ప్రశ్నలు టాపిక్కి సంబంధించి చర్చనీయాంశం ఏదైతే ఉందో దానికి సంబంధించి ఇప్పటి వరకు మాట్లాడిన వాళ్ళ గురించి ఏమైనా ప్రశ్నలు ఉంటే క్లారిఫికేషన్ ఉంటే అడగండి, చెప్తాం. ప్లీజ్ కమ్. सवाल इसी के बारे में होना चाहिए. नहीं क्वेश्चन नहीं साहब, सवाल इसी के बारे में. आप लोग बोले पेपर में भी आजकल आ रहा कि हैदराबाद में आंध्रा वालों के इन्वेस्टमेंट्स. मैं मल्लेपल्ली में बड़ा हुआ, मेरे बाजू विजयनगर कॉलोनी है सर, पहली कॉलोनी आंध्रा वालों की हैदराबाद में. वो कॉलोनी का केस सेंट्रल गवर्नमेंट अभी भी हार जारी, वो हाउसिंग बोर्ड कब्जा करी सो है. आंध्रा वाले आंध्रा से जब यहाँ आए सब चप्पल हवाई पहने या वो भी नहीं थी इनके पास. हैदराबाद में 1926 में जब हम फ्रिज बनाने लगे तो गोरों के फ्रिज को कंपटीशन था, गोरों का फ्रिज इंपोर्ट करना उन्होंने बंद कर दिए थे. इंग्लैंड से यहाँ ला के देने में फ्रिज 3 टाइम्स ज़्यादा कॉस्टली पड़ रहा था. और हमारा आल्विन फ्रिज जो है 40 साल बगैर सर्विस के काम कर रहा था, उनका बीच में ख़राब हो जा रहा था. और हिंदुस्तान की पहली कंपनी है सिंगनरी कॉलोनीज जिसके शेयर्स न्यूयॉर्क स्टॉक एक्सचेंज में लगे 1932 में. नहीं मैं क्या बोल रहा हूँ साहब, ये इन्वेस्टमेंट के बारे में आप बोले थे. तो हैदराबाद में कोई भी पैसा लेके नहीं आया. हैदराबाद में नंगे पैर आए, नागार्जुना सागर से कमाना शुरू करे तो आज पद्म भूषण बन गए. 2 रुपये की 2 डुप्लीकेट बनाते थे उन्होंने. हैदराबाद में कोई पैसा लेके नहीं आया साहब कभी भी, हैदराबाद में सब नंगे पैर आए. आप जो सवाल उठाए उसके बारे में काफ़ी बहस हो चुकी है, यहाँ पर भी हुआ है, बाहर भी हुआ है, अखबारों में छपा है, मीडिया में भी डिस्कशन हुआ. तो
तो इसके बारे में यहाँ हम जो बैठे हैं उसके बारे में हम क्या कर सकते हैं, क्योंकि जो है यहाँ जो टॉपिक है उससे अलग जाकर जो है कुछ बात करने से जो फ़ायदा नहीं है. वो साहब भी उस सवाल उठाए, वो साहब भी सवाल उठाए, उसके बारे में कुछ नहीं बोल सकते. అయితే ఒక ప్రశ్న ఇంజనీర్లు లేవదీసినారు ఇక్కడ. ఒక్క నిమిషం, అది దేని గురించి అని అంటే అవార్డు గురించి, వాటర్స్కి సంబంధించిన అవార్డు గురించి. అవార్డు వస్తే రేపు పొద్దున దాన్ని మనం ఎట్లా అప్లై చేసుకోవాలా, మళ్ళీ తెలంగాణ షేర్ ఏముంటుంది దాంట్లో, అంటే ఏం చేయాల్సి ఉంటుంది అని చెప్తే దానికి సమాధానం ఇస్తే ఐల్ బి హ్యాపీ. If there is no political arrangement and no agreement between the states to be born, the state of maybe state of Andhra Pradesh and state of Telangana or state of Andhra or state of Hyderabad, I don't know, whatever may be the nomenclature, the issue can be once again raised before the tribunal. Because you were not born when that issue was settled, and if it goes against you, against your legitimate interest, you can again challenge that before the tribunal. No, before the same tribunal. There is only one tribunal. You can raise that before the tribunal. There is no difficulty about that. అసెంబ్లీ ఉండకపోతే పరిస్థితి పీడనే పోయింది. ఏం ఆటంకం, బిల్లుకి ఏం ఆటంకం ఉంది? ఏమో ఒక ఆయన రెజల్యూషన్ అంటాడు. రెజల్యూషన్ అనేది ఎక్కడున్నది కాన్స్టిట్యూషన్లో? మొదలు రెజల్యూషన్ పెట్టాలి. రెజల్యూషన్ అనేది ఎక్కడుంది కాన్స్టిట్యూషన్? బిల్లు డ్రాఫ్ట్ చేసిన తర్వాత ప్రెసిడెంట్ గారి, రాష్ట్రపతి గారి దగ్గరికి పోతే ఆయన ఒక కాపీ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి పంపించి, ఒక కాపీ లోక్సభకు పంపించి, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ శాసనసభ యొక్క అభిప్రాయం మాత్రమే అంటే అప్పుడు ఆంధ్రప్రదేశ్ అంటే అప్పుడు ఆంధ్రప్రదేశ్ గాలిలో ఉంటుందా? అసెంబ్లీ ఉండదు. తర్వాత ఏమవుతుంది చెప్పండి మరి మీరు. రాష్ట్రపతి పాలన వస్తుంది. రాష్ట్రపతి పాలన వచ్చినప్పుడు శాసనసభ అధికారాలు ఎవరికి ఉంటాయి? అప్పుడు పార్లమెంటుకు ఉంటుంది. రెండు పనులు పార్లమెంటే చేస్తుంది. ప్లీజ్ కా ప్రశ్న, చిన్న ప్రశ్న. తెలంగాణ విషయం గురించి వైఎస్ఆర్ పార్టీ 16 మంది రిజైన్ చేశారు. Now, Speaker, why don't you accept the resignation? Are they not creating constitutional crisis in the country? If that is the case, why not President rule be imposed in the state? What is the constitutional crisis they are creating? If they want to go, they will go. If the Speaker wants to accept it, he can accept it. If he doesn't want to accept it, it would not be. How would it lead to a constitutional crisis? It would not lead to any constitutional crisis. And where are the resignations? In the newspapers, is it? Resignations through the fax message is a resignation? Is it a valid resignation? It has become a habit in this state to fool the people, irrespective of any political party. With the due apologies to one of my colleagues who is sitting here, because he belongs to a particular party. Irrespective of the political party, it has become a joke here. Everybody resigns every day. What is that constitutional crisis? సందర్భంగా ఒక నిమిషం సార్. సందర్భంగా నేను చెప్పేది ఏంటంటే వాళ్ళందరూ రిజైన్ చేసిన 107 సభ్యులైతే 117 సభ్యులైతే ఉంటారు కదా ఇక్కడ. 117 సభ్యులు కోరం అవుతుందా కాదా? ఆ కోరం యాక్సెప్ట్ చేస్తే అవుతుంది. అది కాదు, ఈ క్వశ్చన్ నాది నుంచి రావట్లేదు సార్. వాళ్ళందరూ రిజైన్ చేస్తే తెలంగాణ సభ్యులు ఉంటారు కదా, తెలంగాణ సభ్యులు కోరం ఫామ్ అయితే ఆ కోరంలో అది బిల్లు పాస్ అయితే బిల్లు యాక్సెప్ట్ చేస్తే చేసినా చేయకపోయినా యాక్సెప్ట్ చేయడం అనేది ఏం లేదు. అక్కడ మనం డిస్కస్ చేసి పంపించినాం అనుకోండి, అది కూడా వ్యాలిడే అని చెప్పేసి ఒక ఆర్గ్యుమెంట్ ఉన్నది. కాన్స్టిట్యూషనల్ క్రైసిస్ అనేది ఏం లేదండి ఇక్కడ. కాన్స్టిట్యూషనల్ క్రైసిస్ లేకపోతే మరి ఆ స్పీకర్ కూడా అక్కడనే ఉంటాడు కదా. మరి ఆ స్పీకర్ కూడా రిజైన్ చేసిపోతే మరి ఆ అసెంబ్లీని ఎవరు కన్విన్స్ చేయాలి?
ఆయన ఉంటాడా, ఆయన చేస్తాడా, ఏమైంది అనేది ఇట్స్ ఆల్ హైపోథెటికల్ క్వశ్చన్. అది కాన్స్టిట్యూషన్ క్రైసిస్ ఎట్లా అవుతుంది? డెఫినెట్లీ 117 as said by the professor constitutes quorum. The house can still meet if the deputy speaker, if he so chooses to convene it. Out of 294, if 17 possibly they want to go also, how it would lead to a constitutional crisis? It will not be a constitutional crisis. తెలంగాణ ఉద్యమం మొదలైనప్పటి నుంచి ఈ రాష్ట్రంలో సంక్షోభం ఉంది. సంక్షోభం అంతా కూడా దాని మూలంగానే వచ్చింది. కాబట్టి మనం దాని గురించి చర్చించవలసిన అవసరం లేదు. మీరు సార్ లాస్ట్ క్వశ్చన్ ప్లీజ్. పీపుల్ హ్యావ్ టు గో. థ్యాంక్ యూ సార్. ఫస్ట్ క్వశ్చన్ నాదే, లాస్ట్ క్వశ్చన్ నాదే. ఇప్పుడు ట్రిబ్యునల్ గురించి మాట్లాడారు. ట్రిబ్యునల్ ఇంకా ఫైనల్ వర్డిక్ట్ ఇవ్వలేదు. కేంద్ర ప్రభుత్వం చెప్తున్నది కదా ఎలాగో సపరేషన్ ప్రాసెస్ ఉందని. ఇప్పుడు దీన్ని ఆపాలంటే, ఫైనల్ వర్డిక్ట్ ఆపడానికి ఏమైనా మార్గాలు ఉన్నాయా? నెంబర్ 1. నెంబర్ 2, ఒకవేళ ట్రిబ్యునల్ జడ్జిమెంట్ ఇచ్చినా మీరు అన్నారు మళ్ళీ ట్రిబ్యునల్కు పోవచ్చు అని. జనరల్గా ఈ జడ్జిమెంట్స్లో 15 ఏళ్ళు 20 ఏళ్ళ వరకు ఇదే జడ్జిమెంట్ ఇంప్లిమెంట్ చేయమని అంటుంది. కాబట్టి ఏ ఫోరం దగ్గరికి పోవాలి? నెంబర్ 3 ఏంటంటే, ట్రిబ్యునల్ అనేది నాకు తెలిసినంత వరకు సుప్రీంకోర్టుకు సమానము. కాబట్టి మనం ఎవరి దగ్గర మనం మొర పెట్టుకోవాలి? కొంచెం దయచేసి మీరు సలహా ఇస్తే. నాకు అంటే క్వశ్చన్లో అంత క్లారిటీ కనబడలేదు. ఎవరి దగ్గర మొర పెట్టుకోవాలంటే అదే ట్రైబ్యునల్ దగ్గర మొదలు పెట్టుకోవాలి. అవార్డు వచ్చినప్పుడు మీరు పుట్టలేదు కదా. రేపు మీరు అవార్డు పాస్ చేయబోతున్నారు, మాకు వ్యతిరేకంగా వస్తుందేమో, రేపు మేము సపరేట్ అవుతున్నాము, అందుకొరకు మీరు అవార్డు పాస్ చేయకండి అని చెప్పేటువంటి అవకాశం లేదు. ఇట్ వుడ్ బి జస్ట్ నాట్ బి పాసిబుల్ టు పుట్ సచ్ అన్ ఆర్గ్యుమెంట్ బిఫోర్ ద ట్రైబ్యునల్, and no tribunal will entertain such an application. But since you are the successor state, carved out of the existing state, your grievances, you can always go and approach the tribunal once again. And if such a situation arises where there is no possibility of a proper adjudication, and in case of any technical objection, you can always go to the Supreme Court under 32 and challenge it. My supplementary to his question, Justice గారు, ఒకవేళ అట్లాంటి పరిస్థితి ఏర్పడితే, can we say a separate tribunal be constituted to go into, can we say, I'm putting the question on your behalf, a separate tribunal be constituted to look into this matter of allocation of waters between the newly created 2 states అని చేయొచ్చా? లేకపోతే ఆర్ దేర్ ఎనీ ప్రీసిడెంట్స్ ఇన్ ద పాస్ట్? వేరే రాష్ట్రాలకు సంబంధించి అక్కడ ఎట్లాంటి పరిస్థితి ఉండింది, ఏమైనా ప్రీసిడెంట్స్ ఉన్నాయా? అది మనం తెలిస్తే మనం దాని ప్రకారంగా వెళ్ళొచ్చు, అంతకంటే ఏం లేదు. So far as my knowledge goes, there are no precedent, because most of the water disputes were settled politically amicably, and they have become part of the Reorganization Act itself. If you take Bihar, if you take Madhya Pradesh, if you take Uttar Pradesh, and wherever it was necessary, the central government intervened and constituted boards consisting of representatives of both the states, that is a newly born state and the existing state, presided over by one of the officers nominated by the central government.